సార్ నార్మల్‌గా మనకి వాటర్ అనేది ఒక హ్యూమన్ బాడీకి ఒక డేకి ఒక 5 ఆర్ 4 లీటర్స్ ఈజ్ ఎనఫ్. కొంతమంది ఓవర్ కేర్‌తో అంటే ఇప్పుడు నార్మల్‌గా సోషల్ మీడియాలో వాళ్ళు డాక్టర్స్ అవ్వరు. బట్ వాళ్ళ ఓన్‌గా కొన్ని కంటెంట్స్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటారు. లైక్ 8 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. మన బాడీలో హైడ్రేషన్ ఉండాలి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇన్ జనరల్‌గా 4 బదులు ఒక 5 లీటర్స్ 1 లీటర్ ఎక్స్‌ట్రా ఈజ్ ఎనఫ్. బట్ మరీ అంత ఎక్సెస్ ఆఫ్ వాటర్ తీసుకోవడం కూడా కరెక్టేనా సార్? కరెక్ట్. దట్స్ ఎ గుడ్ క్వెషన్స్. అంటే ఆహ్, సమ్మర్ కాబట్టి కొంచెం ఎక్స్‌ట్రా మీరు తీసుకోవచ్చు. లెట్ అస్ సే మనం 3-4 లీటర్స్ తీసుకుంటున్నాం రోజుకి ఒక 1 లీటర్ ఎక్స్‌ట్రా తీసుకోవచ్చు. హ్మ్. సపోజ్ వి ఆర్ జిమ్మింగ్ ఆర్ వి ఆర్ వర్కౌట్ ఎక్కువ చేస్తున్నారు. అప్పుడు కూడా కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు. కానీ 8 లీటర్స్ తీసుకుంటే మనం బాడీ అంత బావుంటది. అంత అది కరెక్ట్ కాదు. సో, మీరు ఏదో ఎక్స్‌ట్రా తీసుకుంటున్నారు. అది అంతే వెళ్ళిపోతది. సో, better to avoid those things. Okay, for gymming, if you are working out properly or workout ఎక్కువ చేస్తున్నారు అప్పుడు కొంచెం ఎక్స్ట్రా తీసుకోవచ్చు. లెట్స్ సే 1 to 1.5 లీటర్ ఎక్స్ట్రా తీసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. సార్ ఇప్పుడు కల్చర్ అనేది మారిపోయింది. మోస్ట్‌లీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఆల్కహాల్, స్మోకింగ్ అనేది ఎక్కువ చేస్తున్నారు. యంగ్‌స్టర్స్ కానీ ఈవెన్ ఫీమేల్స్ ఆర్ మేల్స్ తేడా లేకుండా చేస్తున్నారు. సో, నార్మల్‌గా ఆల్కహాల్ తీసుకుంటే మన కిడ్నీ అనేది డ్యామేజ్ అవుతది. అండ్ లివర్ కూడా డ్యామేజ్ అవుతది. అయితే తీసుకునడం వాళ్ళేమంటారు, మేము వాటర్ ఎక్కువ మిక్స్ చేసుకొని తీసుకుంటున్నాం అని చెప్పేసి అంటూ ఉంటారు. సో, ఆల్కహాల్ అనేది వాటర్ మిక్స్ చేసినా, చేయకపోయినా కిడ్నీ మీద ఎంతవరకు ఎఫెక్ట్ చేస్తది సార్? Good question. Anything, be smoking, be it be alcohol, these are not at all advisable for kidney. In that matter, for any disease, హార్ట్ డిజీజ్ అన్నది లివర్ మీరు చెప్పినట్టు లివర్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. సో దీస్ ఆర్ ఆల్ కనెక్టెడ్. అంటే మీకు హార్ట్ డిజీజ్ అట్లా వచ్చిందంటే డెఫినెట్లీ కిడ్నీ కూడా దాని మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. మీకు లివర్ డిజీజ్ వచ్చిందంటే కిడ్నీ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. సో వన్ లైన్ చెప్పాలంటే యూ షుడ్ అవాయిడ్ ఆల్కహాల్ అండ్ స్మోకింగ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సార్ ఇప్పుడు ఒక పేషెంట్ కిడ్నీ రీప్లేస్మెంట్ అదే ఇంప్లాంటేషన్ చేసేటప్పుడు ఒక డాక్టర్ ముందు చేసే టెస్ట్లు ఏమేమి ఉంటాయి సార్? రైట్. సో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కి ఒకటి రిసిపియంట్ ఒకరు ఉన్నారు అండ్ మనకి డోనర్ ఉన్నారు. సో టెస్ట్ అయితే వేరే వేరే ఉంటుంది. కిడ్నీ రిసిపియంట్స్కి ఫస్ట్ మేము చూస్తాం ఆయన వేరే ఆర్గన్స్ ఎట్లా ఉంది అంటే హార్ట్ ఎట్లా ఉంటుంది, లివర్ ఎట్లా ఉంది అతనికి ఫస్ట్ అన్ని టేస్ట్ చేస్తాం. సో ఆయన ఒకవేళ అన్ని రెడీగా ఉంటే మనం డోనర్కి కూడా టెస్ట్ చేద్దాం. డోనర్కి కూడా మనం టాప్ టు టో అన్నీ టెస్ట్ చేస్తాం. ఆయన హార్ట్ ఎట్లా ఉంది, లివర్ ఎట్లా ఉంది, కిడ్నీ ఎట్లా ఉంది అన్నీ టెస్ట్ చేసేసి అల్ట్రాసౌండ్ చేస్తాం, ఎక్స్రే చేస్తాం, అన్ని రకరకాల టెస్ట్ ఉంటుంది. తర్వాత మనం క్రాస్ మ్యాచ్ అనేది ఒక ఇంపార్టెంట్ టెస్ట్. అది ఎంతవరకు సెట్ అవుతుంది ఆ టెస్ట్ చేసేసి ముందుకు వెళ్దాం. అదే ముఖ్యంగా టెస్ట్ ఇదే. ఓకే. సార్ అంటే ఇప్పుడు కిడ్నీ ఇంప్లాంటేషన్ అనేది ఒక ఫ్యామిలీ మెంబర్‌లో చేస్తున్నప్పుడు వాళ్ళ అంటే ఇప్పుడు ఒక ఫాదర్ ఉన్నారు. వాళ్ళ కిడ్స్‌వి వాళ్ళ వైఫ్ ఆర్ ఎల్స్ వాళ్ళ రిలేటివ్స్ అంటే ఎవరిదైనా ఉంటే సరిపోతుందా? ఆర్ ఎల్స్ బయట నుంచి తీసుకోవాల్సి వస్తదా? కరెక్ట్. లీగల్‌గా చెప్తే బయట నుంచి ఇప్పుడు మనకి మన దేశంలో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అంటే వీ హావ్ గట్ సర్టెన్ లీగల్ ప్రాబ్లమ్స్. వీ హావ్ టు గో ఫర్ కమిటీ అండ్ ఆల్ దోస్ థింగ్స్. దట్ టు మనం ఎప్పుడైనా ఫ్యామిలీ మెంబర్స్ ఏమైనా ఇస్తే దానికి అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. ఎందుకంటే మనం ఎవరైనా ఫాదర్, మదర్, సిస్టర్, బ్రదర్ ఏమైనా డొనేట్ చేస్తున్నారు దానికి మ్యాచ్ కూడా ఎక్కువ మంచిగా ఉంటుంది. సో ఇట్ ఈస్ ఆల్వేస్ అడ్వైజబుల్ టు గివ్ ఫ్రమ్ ఫ్యామిలీలో ఎవరికైనా ఇస్తే మంచిగా సెట్ అవుతుంది. అంతే. సార్ నార్మల్‌గా ఇప్పుడు ఒకవేళ అమ్మాయికి పెళ్లి కాకపోతే తను ఒకవేళ రెడీ ఉన్నా గాని ఫ్యామిలీ మెంబర్స్ ఆపేస్తారు. అంటే నువ్వు నెక్స్ట్ పెళ్లి చేసుకోవాలి, నువ్వు పిల్లల్ని కనాలి అని చెప్పేసి. సో ఒక అన్‌మ్యారీడ్ వుమెన్ కిడ్నీ డొనేట్ చేసిన తర్వాత తను ఈవెన్ ప్రెగ్నెన్సీ అప్పుడు ఏమైనా కాంప్లికేషన్స్ ఏమైనా ఫేస్ చేస్తదా సార్? వెరీ గుడ్ క్వెషన్స్. అంటే మనం చేసాం లాస్ట్ 15 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌లో మనం కూడా అట్లా కూడా చేసాం. సో నార్మల్‌గా అయితే 99% ఏమి ఉండదు. She can marry, she can have definitely happy family, no problem. So definitely she can donate. అంటే పెళ్లి కాకముందు కూడా డొనేట్ చేసుకోవచ్చు లీగల్ వే. బట్ దర్ ఆర్ సమ్ సోషల్ ఇష్యూస్ ఏమైనా ఉంటుంది. బట్ డెఫినెట్లీ దే క్యాన్ గో అహెడ్ అండ్ డొనేట్, నో ప్రాబ్లం.
ఓకే. సార్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఏదైతే యూటీఐ ఉందో వాటి వల్ల కూడా కిడ్నీస్ ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా సార్? ఎస్. మనం ఎక్కువసారి ఇన్ఫెక్షన్ వస్తే హ్మ్. వాట్ వి టెల్ ఈస్ పైలోనెఫ్రైటిస్ అంటే కిడ్నీ మీద డైరెక్ట్ ఎఫెక్ట్ పడతాయి. హ్మ్. డెఫినెట్లీ ఛాన్సెస్ ఉంటుంది. ఓకే. ఎక్కువసారి మోస్ట్లీ ఎవరికైనా డయాబెటీస్ ఉన్న హ్మ్. వాళ్ళకి కొంచెం పెద్దవాళ్ళకి డైరెక్ట్ ఇన్ఫెక్షన్ కిడ్నీ మీద ఉంటాయి. అక్యూట్ పైలోనెఫ్రైటిస్ అంటారు. హ్మ్. పైలోనెఫ్రైటిస్ ఎక్కువసారి వస్తే డెఫినెట్లీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కిడ్నీ ఇంప్లాంటేషన్ అనేది ఇప్పుడు కన్నా ప్రీవియస్‌తో పోల్చుకుంటే అప్‌డేటెడ్ వెర్షన్స్ ఏమైనా వచ్చాయా సార్? అంటే సర్జరీస్‌లో? జీనో ట్రాన్స్‌ప్లాంటేషన్ హ్మ్. అని ఒకటి కొత్తగా వచ్చింది. జీనో హ్మ్. ట్రాన్స్‌ప్లాంటేషన్ అంటే ఈ పిగ్ కిడ్నీ, ఓకే. పిగ్ కిడ్నీ మనం అది అమెరికాలో ఫస్ట్ అది ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. దట్ దే ఆర్ టెల్లింగ్ ఇట్ ఈస్ ఆల్సో సక్సెస్‌ఫుల్. సో, ఈ పిగ్ కిడ్నీ మనకి ఇంప్లాంట్ చేసేసి ట్రాన్స్‌ప్లాంట్ చేసేసి ఇంప్లాంట్ చేసేసి అది కూడా ఈ కొత్తగా వచ్చింది ఇప్పుడు ఓకే. డెఫినెట్లీ. అండ్ ఇట్ ఈస్ డౌన్ ది లైన్ మనం చూడాలి ఎట్లా హ్మ్. ఉంటుంది. ఛాలెంజెస్ అయితే ఉన్నాయి. హ్మ్. బట్ అట్‌లీస్ట్ ఇట్ ఈస్ వర్కింగ్ వెల్. హ్మ్. అండ్ యూఎస్‌లో కూడా ఆల్రెడీ స్టార్ట్ చేశారు జీనో ఓకే. ట్రాన్స్‌ప్లాంటేషన్ అని. పిగ్ కిడ్నీ హ్మ్. మార్చుకోవడం. సో, ప్రాబబ్లీ ఇన్ ఫ్యూచర్ వి నీడ్ టు సీ హౌ హ్మ్. థింగ్స్ ఆర్. హ్మ్. సార్ నార్మల్‌గా అంటే రేర్ కేసెస్‌లో ఇది ఎక్కడో 1, 2 కేసెస్‌లోనే అంటే కిడ్నీ ఫెయిల్ అయినప్పుడు వాళ్ళకి సర్జరీస్ జరిగినప్పుడు ఆర్ ఎల్స్ సర్జరీ ఫెయిల్ అయినప్పుడు కింద పార్ట్ అంతా పారాలిసిస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఎక్కడ రేర్ కేసెస్‌లోనే. సో, ఎందుకు సార్ అలా జరగదు? అంటే కిడ్నీ వన్స్ సర్జరీ అయిన తర్వాత ఎలాంటి సిట్యుయేషన్స్‌లో ఫెయిల్ అవ్వచ్చు? మీరు అన్నది కిడ్నీ హ్మ్. ఫెయిల్యూర్. కిడ్నీ ఫెయిల్యూర్‌కి కూడా చాలా కారణం ఉంటది. ఎందుకంటే సర్జరీ తర్వాత కూడా మోస్ట్‌లీ కొన్ని కారణం ఉంటది. ఎందుకంటే మేము చూసేది అయితే మోస్ట్‌లీ కొన్ని టాబ్లెట్స్ పేషెంట్ లైఫ్ లాంగ్ వాడాలి. హ్మ్. సో, ఈ కిడ్నీ టాబ్లెట్స్ ఏముంటదంటే కొన్ని డేస్ తర్వాత ఆహ్, ఆయన సొంతంగా మానేస్తారు. హ్మ్. సో, అప్పుడు ఉన్నప్పుడు కిడ్నీ డెఫినిట్‌గా ఫెయిల్ అయిపోద్ది. అది ఒక ఓకే. కారణం. రెండోది మోస్ట్‌లీ ఇన్ఫెక్షన్స్. ఎందుకంటే ట్రాన్స్‌ప్లాంటేషన్ తర్వాత కొంచెం ఇన్ఫెక్షన్స్ ఎక్కువొస్తది. ఎక్కువ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటది. సో, హ్మ్. ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కూడా కొంచెం కిడ్నీ మీద కూడా ఎఫెక్ట్ పడతది. ఓకే. సో, అది కూడా 2 కారణం ఉంటది. అండ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అదైతే రిజెక్షన్స్. హ్మ్. ఎందుకంటే ఆహ్, మ్యాచింగ్ కొంచెం తక్కువున్న వాళ్ళకి కొంచెం డెఫినెట్‌లీగా ఇంక్రీజ్ రిస్క్ ఉంటది. హ్మ్. రిజెక్షన్స్ అని రిస్క్ ఉంటది. హ్మ్. దానివల్ల కొంచెం కిడ్నీ కూడా ట్రాన్స్‌ప్లాంటేషన్ తర్వాత కొంచెం ఓకే. డ్యామేజ్ అయితది. ఒక హెల్తీ కిడ్నీ మెయింటైన్ చేయడానికి మా ఇట్స్ యూటీవీ ప్రేక్షకులకి 5 గోల్డెన్ రూల్స్ ఏమన్నా చెప్తారా సార్? షుగర్ హ్మ్. టేక్ కేర్ ఆఫ్ యువర్ షుగర్. హ్మ్. షుగర్ కంట్రోల్ చేయాలి. డయాబెటిక్ డయట్ ఫాలో చేయాలి. ఏదో మెడిసిన్స్ మీరు వాడుతున్నది చేయాలి. వాకింగ్ చేయాలి. లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి. హ్మ్. అండ్ కంట్రోల్ యువర్ బ్లడ్ ప్రెషర్. హ్మ్. ది ఫైనల్ థింగ్ ఐ వాంట్ టు టెల్ మీరు ఈ పెయిన్ కిల్లర్స్, హ్మ్. ఇండిజినస్ మెడిసిన్స్ ఇదే వాడకండి. హ్మ్. హ్మ్. ఇదే అయితే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. హ్మ్. యాహ్! థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే మీకు తెలుగు రాకపోయినా సరే మా కోసం చాలా క్లీన్ అండ్ క్లియర్‌గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. యాహ్! థ్యాంక్ యూ.